बच्चों से आज मैं आपको 12वां लेसन आपको इससे पहले मैंने आपको पढ़ाया था आत्मविश्वास। आज वही लेसन का हम लोग क्या करेंगे, अर्थ समझेंगे। उसका अर्थ అంటే దీని ఏం అర్థమవుతుంది మీకు। हिंदी में है ना, इसके लिए हम लोग क्या करेंगे, इसको तेलुगु में भी जानेंगे। रोहित के साथ क्या हुआ था, रोहित तोटी ఏం జరిగింది యాక్సిడెంట్ మనం ఈ రోజు అది చూసుకుందాం। सब लोग अपना पेज नंबर निकालिए। पेज नंबर 67 से आत्मविश्वास అంటే ఏంటిది, కాన్ఫిడెన్స్। ఇంత ముందు కూడా మీకు చెప్పాను, కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా మనకు పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించుకుంటాము అని। అలానే ఈ రోహిత్ కూడా ఏం చేశారు దాని గురించి మనం చూసుకుందాము। అది చూసుకోవాలంటే सब लोग अपना बुक निकालिए। पेज नंबर 67 और मेरे साथ पढ़िए। देखो, रोहित पिछले साल छुट्टियां बिताने काश्मीर गया था। पिछले साल అంటే లాస్ట్ ఇయర్ రోహిత్ ఎక్కడ వెళ్ళాడు, సమ్మర్ వెకేషన్ కి కాశ్మీర్ కి వెళ్ళాడు। ఎక్కడ వెళ్ళాడు, కాశ్మీర్ కి వెళ్ళాడు। लौटते समय అంటే కాశ్మీర్ చూశాడు, చూసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు लौटते समय एक दुर्घटना में वह सुनने की शक्ति खो बैठा। వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తనకు ఒక కార్ కి లేకుంటే దేనిలోకి వెళితే తనకు ఒక దుర్ఘటన ఒక యాక్సిడెంట్ జరిగింది। ఆ యాక్సిడెంట్ వల్ల ఆ రోహిత్ కి వినడానికి శక్తి ఏమైంది, కోల్పోయాడు। అంటే తనకు చెవులు వినడకుండా అయిపోయింది। అంటే దుర్ఘటన అంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది, వాడు పడ్డాడు కావచ్చు, లేకుంటే ఏదైనా బై మిస్టేక్ ఏమైనా కావచ్చు। కాబట్టి రోహిత్ తనకు వినడం రాలేదు। అంటే అక్కడికి వెళ్ళి తనకేమైంది, యాక్సిడెంట్ వల్ల తనకు దెబ్బలు తాకి తనకు చెవులు వినబడకుండా అయిపోయింది। వహ ఖుద్ కో లాచార్ మహసూస్ కర్నే లగా। తనకు వినబడతలేదు కదా, ఇప్పుడు మనకు ఏం వినబడతలేదు, ఇప్పుడు ఎవరు మాట్లాడితే నాకు వినబడతలేదు, కానీ తను ఎప్పుడు చూడు సాడ్గా ఉండడం, చాలా బాధగా ఉండడం, నాకు ఏం వినబడతలేదు, నాతోటి ఎవరు మాట్లాడతలేదు అని అనుకుంటున్నాడు। ఎవరు, రోహిత్। కానీ నేనేం మాట్లాడుతాను వాళ్ళకి అర్థమవుతుంది, నాకు కనపడుతుంది, కానీ మాత్రం వాళ్ళు ఏం మాట్లాడింది నాకు మాత్రం వినబడతలేదు, కాబట్టి తను చాలా బాధగా ఉంటున్నాడు। కుత్కోలాచారు అంటే తనకు చాలా బాధగా ఉంటున్నాడు। అరే నాతోటి ఇట్లా జరిగింది, నాకు వినబడతలేదు, నాతోటి ఇప్పుడు ఎవరు ఆడుకోరు అని తను చాలా బాధగా అలానే టెన్షన్ వల్లనే ఆ రూమ్లోనే ఉండిపోతున్నాడు। చూడండి, वह उदास रहने लगा, ఆయన टेंशन గా ఉండిపోతున్నాడు డైలీ ఎప్పుడు। एक दिन रोहित के पिता ने उसे कुछ किताबें देते हुए समझाया। ఒక్క రోజు తన వాళ్ళ డాడీ ఏమని చెప్పిందనంటే, చూడు రోహిత్, నీకు ఈ బుక్స్ తీసుకొని, నీకు ఏముంది చూడు, నీకు వినబడతలేదు, నీకు కనిపిస్తుందా, నీకు మాట్లాడొస్తుందా, మాత్రం ఒకటి నీకు వినబడతలేదు, వినబడితే ఏం కాకపోతుంటే ఏమైతుంది, తను వాళ్ళ డాడీ చెప్పారు। ఒక్క రోజు उसके पिता ने उसे कुछ किताबें देते हुए समझाया। తనకు ఏదోటి మాట చెప్పారు వాళ్ళ డాడీ। ఏం చెప్పారు చూడండి, तुम सुन नहीं पाते हो तो क्या हुआ, నీకు వినబడతలేదంటే ఏమైంది, కానీ నీకు కనబడుతుందా, देख सकते हो, जीवन में कुछ बनना है तो खूब पढ़ो। లైఫ్ లో మనం ఏదైనా చేయాలనంటే మంచి చదువుకోవాలని చెప్తున్నారు। వినబడతలేదంటే ఏం లేదు, ఇప్పుడు మనం కొత్త మెషిన్స్ పెడితే మనకి వినబడుతుంది చూడండి। అలా కూడా కాదు, ఇప్పుడు వినబడకుండా కానీ నీకు కనిపిస్తుందా, మాట్లాడొస్తుందా, నీ అంత నీకు చదువుగలుగుతున్నాను అని తను వాళ్ళ డాడీ చెప్పారు। లైఫ్ లో మనకి ఏదైనా కావాలి, సాధించుకోవాలి అని అంటే మనము మంచి చదువుకోవాలని వాళ్ళ డాడీ ఆ బుక్స్ ఇచ్చి చెప్పారు। చూడండి, ఏక్ దిన్ వహ బగీచా మే బైఠా థా। ఒక్క రోజు ఆ రోహిత్ ఎక్కడ కూర్చున్నాడు, ఒక పార్క్ లో కూర్చున్నాడు। బగీచా అంటే పార్క్ లా, అంటే పార్క్ కి కూర్చున్నాడు। एक चिड़िया आकर पेड़ पर बैठ गई। ఒక పిట్ట, ఒక చిన్న కలర్ పిట్ట ఒక చెట్టు పైన కూర్చుంది। एक चिड़िया आकर पेड़ पर, पेड़ అంటే ఒక చెట్టు పైన, बैठ गई అంటే కూర్చుంది। वह रंगी बिरंगी चिड़िया थी। ఆ పిట్ట చాలా కలర్ గా ఉంది। చూడండి, రోహిత్ నే ఉసే దేఖా। రోహిత్ ఆ పిట్టని చూశాడు, తనకు కనిపిస్తుంది, మాత్రం వినబడతలేదు, మాట్లాడుతుండు, ఎవరు మాట్లాడితే తనకు వినపడతలేదు, కానీ కనిపిస్తుంది, మాట్లాడబోతున్నాడు, తినబోతున్నాడు, అటు ఇటు తిరగబోతున్నాడు, కానీ మాత్రం తనకు ఒకటి వినబడట్లేదు। ఆ పిట్టని ఆ రోహిత్ చూశాడు। తబ్ ఉస్కే మన్ మే ఆయా, తన మనసులో అనిపించింది कि उस सुंदर चिड़िया
चिड़िया का चित्र बनाए సా పిట్టే నేను ఏం చేస్తాను డ్రా చేస్తానని ఆ రోహిత్ అనుకున్నాడు తన మనసులో అనుకున్నాడు నేను ఆ పిట్టకి నేను డ్రా చేస్తాను ఆ చూసి నేను డ్రా చేస్తానని అనుకుంటున్నాడు చూడండి సో రోహిత్ నే తురంత్ రోహిత్ బాబు ఏం చేశాడనంటే తురంత్ అప్పుడే తను ఏం చేశాడు ఆ పార్క్ లో కూర్చున్న తర్వాత కూడా కాఫీ పెన్సిల్ నికాలి और चिड़िया का चित्र बना डाला ఏం చేశాడు తను ఇంటికాడికి వెళ్ళి పార్క్ దగ్గర ఉండే కాబట్టి తను ఇంటికి వెళ్ళి తొందరగా ఫాస్ట్ గా తను ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి కాఫీ అంటే వైట్ పేపర్ తీసుకొచ్చి పెన్సిల్ తీసుకొచ్చి ఆ పిట్టని డ్రా చేశాడు चिड़िया का चित्र बना डाला उसे वह चित्र बहुत अच्छा लगा కానీ ఆ డ్రా చేసిన చిత్ర అంటే ఆ తను ఆ పిట్ట డ్రా చేశాడు ఆ డ్రా చాలా బ్యూటిఫుల్ వచ్చిందని తనకు చాలా నచ్చింది अच्छा लगा एक दिन में वह तश्तरी में रंग मिला रहा था से ఒక రోజు తను అలానే సేపు డ్రా చేస్తున్నాడు తనకు ఒక రుచి పెరిగింది రుచి అంటే తనకి ఇష్టం పెరిగింది ఈ డ్రా చేయడము తస్టరీ అంటే కలర్ నింపడం తెలుసా మీకు ఒక ఇప్పుడు మీరు కలర్స్ వేస్తారు కలర్స్ అంటే వాటర్ కలర్స్ తెలుసా మీకు వాటర్ కలర్స్ వేయడానికి ఏముంటుంది ఒక ప్లేట్ దొరుకుతుంది ఎప్పుడైనా చూసారా ఇట్లా వాటర్ కలర్స్ కి ప్లేట్ దొరుకుతుంది మా సైడ్కి అయితే అట్లా ఉండే ఫస్ట్ ఇట్లా రౌండ్గా ఉంటాయి ఇలా కలర్స్ పెట్టడానికి వాటర్ కలర్స్ వేయడానికి చిన్న హోల్స్ ఉంటాయి దానిలో ఇట్లా చేయడానికి అలానే తస్టరీ ఒక ప్లేట్ వాటర్ కలర్స్ వేయడానికి సో एक तश्तरी में रंग मिला रहा था చూడండి మీరు వైట్ కలర్లకు తీసుకోవాలంటే yellow కలర్ తీసుకోవచ్చు మళ్ళీ ఏదైనా మల్టీ కలర్ చేయాలంటే ఇంకో కలర్ తీసుకోవచ్చు అంటే కలర్ చేస్తున్నాడు ఒక ప్లేట్ కి కలర్ తయారు చేస్తున్నాడు ఎవరు రోహిత్ उसने पिता को दरवाजे पर खड़ा देखा తను వాళ్ళ డాడీ తను ఏం చేస్తున్నారు దర్వాజే అంటే ఆయన ఉన్నారు బయట వాళ్ళ డాడీ నిలబడి చూస్తున్నారు कि देखो रोहित की रुचि को देखकर उसके पिताजी रंग ब्रश और सफेद कागज के बंडल ले आए రోహిత్ ఈ రుచిని చూసి ఆయన ఇష్టంతో చేస్తున్నా కాబట్టి వాళ్ళ డాడీ తను అర్థం చేసుకొని మా బాబు ఇప్పుడు సాడ్గా లేడు టెన్షన్గా లేదు ఆయన ఇంకొక విషయంకి మగ్నం అయ్యాడు చేస్తున్నాడు ఇప్పుడు ఒకటే బాధకరంగా లేడు అని తను వాళ్ళ డాడీ ఏం చేశారు ఆ తస్టరీల కలర్ కలిపినప్పుడు ఆ రోహిత్ని చూసి తను ఏం చేశారు రంగ్ అంటే కలర్ తీసుకొచ్చారు బ్రష్ అంటే కలర్ని తయారు చేయడం और सफेद कागज के बंडल ले आए అంటే వైట్ పేపర్స్ బండల్ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ यह देखकर रोहित बड़ा खुश हुआ बहुत खुश हुआ అట్లా వాళ్ళ డాడీ కూడా సరే నా డాడీ నేను ఇప్పుడు కలర్ చేస్తున్నారు డ్రాయింగ్ చేస్తున్నారు కానీ మా డాడీ నన్ను తిడతలేరు నన్ను ఏం కోప్పడతలేరు కానీ మాత్రం ఇంకా హ్యాపీగా ఉండి నాకు ఇంకా కలర్ తీసుకొచ్చారు బ్రష్ తీసుకొచ్చారు వైట్ పేపర్ బండల్ తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన తర్వాత ఆ చూసి రోహిత్ చాలా హ్యాపీగా అయ్యాడు చూడండి रोहित ने उसी शाम तय कर लिया कि वह मेहनत से काम करेगा సో ఆ టైంకి తను ఆ టైం అంటే ఆ క్షణానికి తను ఒక ఆలోచించాడు క్షణం తయ కర్లియా ఆ క్షణానికి తను మనసుతోటి అనుకున్నాడు కి నేను ఇప్పటి నుండి మెహనత్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాను అని అనుకున్నాడు రోహిత్ నే ఉసిషన్ అంటే అదే టైం అదే క్షణం నుండి తను అనుకున్నాడు నేను హార్డ్ వర్క్ చేస్తాను मेहनत से काम करेगा అంటే హార్డ్ వర్క్ పని చేస్తాను అని తను అనుకున్నాడు वह जानता था कि चित्र बहुत सुंदर है సో తను అనుకుంటున్నారు నాకు డ్రాయింగ్ చాలా ఇష్టం నాకు నేను డ్రాయింగ్ చాలా చేస్తాను చాలా మంచి చేస్తాను అని తను అనుకుంటున్నాడు जानता चित्र बहुत सुंदर है నేను చేసిన డ్రాయింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది అని అనుకుంటున్నాడు देखो यह तो देखने वाले उसे पसंद करते हैं సో ఆ చూసిన తర్వాత ఆ డ్రాయింగ్ కూడా నేను ఇప్పుడు ఒకవేళ నేను డ్రాయింగ్ చేస్తాను ఆ డ్రాయింగ్ చేసి నా డ్రాయింగ్ ఇంకోళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి నన్ను చాలా లైక్ చేసుకోవాలని తను అనుకున్నాడు చదివి చూడండి अब रोहित पूरी मेहनत से चित्रकारी से जुड़ गया సో అలానే తను ఎప్పుడు పెయింటర్ గా అయ్యారు పెయింటర్ అంటే ఏంటిది ఏదైనా చిత్రం చేయడం అమ్మడం అలానే ఒక ఆర్ట్ స్కూల్ ఏంటిది ఒక ఆర్ట్ స్కూల్ గా తను అలా ఎప్పటికీ మగ్నం అయ్యాడు రోహిత్ से चित्र में जुड़ गया वह आर्ट स्कूल में कला का अभ्यास तो करता ही था తను ఆర్ట్ స్కూల్లో కూడా వెళ్ళాడు వెళ్ళి తను ఆ అభ్యాసం కూడా చేస్తున్నాడు
प्लस कलर तोटी కూడా ఆడుతున్నాడు ఇంట్లో. సో देखो घर पर भी अपने कमरे में भी चित्रों और रंगों से खेलता था. సో తను బయట స్కూల్ కి వెళ్తున్నారు ఆర్ట్ స్కూల్లకు, కానీ మాత్రము తను ఇంట్లో మాత్రం కూడా తన గోడల పైన మొత్తం కలర్స్ గనింకి ఆడుతున్నాడు, పెయింటింగ్ చేస్తున్నాడు, డ్రాయింగ్ చేస్తున్నాడు. సో చూడండి, उसने सैकड़ों चित्र बना डाले. सैकड़ों అంటే వందల చిత్ర తయారు చేశాడు ఎవరు? రోహిత్. सैकड़ों అంటే వందలు. सो उसने सैकड़ों चित्र बना डाले. लोग उसके चित्रों को देखते तो उसकी बड़ी प्रशंसा करते थे. సో చాలా మంది ఇప్పుడు ఇంట్లో మనకు చాలా మంది చుట్టాలు వస్తారు. సో వాళ్ళు ఏదైనా ఆర్ట్ స్కూల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా స్కూల్కి వెళ్ళినా కానీ మనం డ్రాయింగ్ చేయడం మనం జరుగుతుంది. సో ఆ చిత్రాన్ని చూసి చాలా మంది తనకు లైక్ చేస్తున్నారు. చిత్రంకు देखते और उसकी बड़ी प्रशंसा అంటే చాలా మంది స్తుతి చేస్తున్నారు. అరే ఎంత బాగుంది ఆ పెయింటింగ్, ఎవరు చేశారు అని స్తుతి చేస్తున్నారు రోహిత్ ది. సో देखो उसके चित्रों की प्रदर्शनी भी लगती थी. ప్రదర్శని అంటే ఏంటిది? ఇప్పుడు మీకు తెలుసా సైన్స్ ఫేర్ ఉంటాయి. సైన్స్ ఫేర్ అని అంటే మీకు సైన్స్ గురించి ఏదైనా చెప్పడము, ఇట్లా చేసి చూపెట్టడం ఉంటుంది. అలానే పెయింటింగ్ వాళ్ళది కూడా ఒక ప్రదర్శని అవుతుంది. సో ఒక ప్రదర్శని జరుగుతుంది. సో చాలా మంది శివాజీ మహారాజు, గాంధీజీ చాలా పెయింటింగ్ కనబడతాయి మనకు చూడడానికి. అరే ఎంత బాగున్నాయి, ఎవరు చేశారు అని మనకు కలర్స్ తోటి కూడా చేయబోతున్నారు. మీకు తెలుసా మీ ముగ్గుతోటి కూడా చాలా చాలా రకంగా మీరు డ్రాయింగ్ చేసి కలర్గా తయారు చేస్తారు. సో అలానే సో రోహిత్ కూడా ఒక ప్రదర్శని చిత్రది అంటే పెయింటింగ్ ప్రదర్శని అయ్యింది. చూడండి, वे अच्छी कीमत देकर इन चित्रों को खरीदने भी लगे. సో చాలా మంది చూడండి పెయింటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది కొనుక్కొని కూడా పోతారు. ఇప్పుడు మీ కొత్త ఇంట్లో కట్టిన తర్వాత మీకు ఏదైనా పెయింటింగ్ కావాలి, సో దేవుడు ఫోటో ఇట్లా కావాలి, కానీ ఆ పెయింటింగ్ ఎవరు చేయాలి, ఎవరైనా చేస్తేనే మనకు దొరుకుతాయి కదా, అది కొనుక్కోవడం కూడా జరిగింది. సో చూడండి, సచ్ హై, అది నిజమైన ప్రేరణ అంటే మనతోటి ఎవరైనా మన ఇంట్లో మనకు సపోర్ట్ చేస్తే, ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనకు సఫలత దొరుకుతుంది అని అంటారు. కి మనకు ఇంట్లో మనకి ఏదైనా ప్రేరణ దొరకలే, మనకు ఇప్పుడు చూడండి మీ మమ్మీ డాడీ మీకు సపోర్ట్ ఉన్నారు, కి నువ్వు మంచి చదువు, నేను మీ వెనుక ఉన్నాను, నువ్వు పెద్ద అయిన తర్వాత గిది అయిపోతావు, నువ్వు ఖచ్చితంగా చేయి, నేను పెట్టడానికి పెట్టుబడి నేను రెడీ ఉన్నాను అని చెప్తే, మీరు ఆ కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అది మీకు सफलता అంటే सक्सेसफुल గా అవుతది అని నేను అనుకుంటున్నాను. సో ये लेसन आपको समझ में आया सबको? सो ये लेसन आपको समझ में आया करके मैं सोचती हूँ. सो ये रोहित అంటే ఒక రోహిత బాబు ఉన్నాడు, వానికి వినడం శక్తి కోల్పోయిన తర్వాత కూడా తను చాలా బాధగా టెన్షన్గా ఉన్న తర్వాత కూడా తను ఒక రుచి చూపెట్టాడు పెయింటింగ్లా. ఆ పెయింటింగ్లా చేసిన తర్వాత తన వాళ్ళ డాడీ కూడా అరే నువ్వు పెయింటింగ్ ఎందుకు చేస్తున్నావు అని కోపడక తనకు వైట్ పేపర్, రంగు, బ్రష్ అన్ని చేసి తను సపోర్ట్గా నిలబడ్డారు. ఆ సపోర్ట్గా నిలబడిన తర్వాత ఆ బాబు కూడా అలానే ఆ క్షణమే దయచేశాడు. అంటే ఆ క్షణంని కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెట్టుకున్నాడు. నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను ఒకవేళ హార్డ్ వర్క్ చేస్తే కి నాకు కూడా అందరు మంచి చూస్తారు, మంచి లైక్ చేస్తారు, నా ప్రదర్శన జరుగుతుంది అని ఆ కాన్ఫిడెన్స్, ఆ పట్టుదలతోటి తను మేనత్ తోటి హార్డ్ వర్క్ చేసి తను ఇలా సాధించుకున్నాడు. అలానే ఇప్పుడు రోహిత్ కూడా అంటున్నాడు కి ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ప్రేరణ అంటే మన వెనుక ఎవరైనా సపోర్ట్ ఉంటే, మన దగ్గర ఆత్మవిశ్వాసం ఉంటే, కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఖచ్చితంగా మనము సక్సెస్ఫుల్ అవుతామని చెప్తున్నారు. सो ये है हमारा आत्मविश्वास. सो आत्मविश्वास के पहले हम लोग लेंगे मीनिंग्स. सो सब लोग अपनी CW नोट्स निकालिए और मेरे साथ मीनिंग्स लिखिए. शब्दार्थ होंगे, सो होंगे मीन्स बिकम. कामयाब, सो कामयाब मीन्स सक्सेसफुल.
मन में. So मन में means in the mind. विश्वास, कॉन्फिडेंस. पिछले, लास्ट. साल, ईयर. छुट्टियां, हॉलीडेज. लौटना. So लौटना means to come back. खुद, himself. उदास, डिजिटेड. रंगी बिरंगी. कलरफुल. तश्तरी. तश्तरी means color plate, small plate. बंडल, पैकेट. तय करना. So तय करना means to decide. मेहनत, हार्ड वर्क. हार्ड वर्क. प्रदर्शनी. सो प्रदर्शनी बोलते हैं एग्जीबिशन. कीमत, कॉस्ट. सफलता, सक्सेस. ఓకే, సో ये है हमारे मीनिंग्स. होंगे అంటే become అంటే అవుతాను, కామయాబ్ అంటే సక్సెస్ఫుల్ అని ఒకరోజు నమ్మకం, మన్నే అంటే మైండ్ అంటే మనస్ఫూర్తిగా అనుకోవడం, విశ్వాసం అంటే కాన్ఫిడెన్స్, పిచ్లే అంటే లాస్ట్ అప్పుడు, సాల్ అంటే ఇయర్, చుటియా హాలిడేస్, లాట్నా టు కమ్ బ్యాక్ అంటే అక్కడికి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు, ఖుద్ అంటే హిమ్సెల్ఫ్ అంటే నా సొంతగా నేనేదో నిర్ణయం తీసుకోవడం, ఉదాస్ డిజిటెడ్, రంగి బిరంగే కలర్ఫుల్ అంటే కలర్ గా, తస్కరీ అంటే స్మాల్ ప్లేట్, బండల్ ప్యాకెట్స్, తయ్ కర్నా టు డిసైడ్ అంటే మనం తీసుకోవడం నిర్ణయం, మెహనత్ అంటే హార్డ్ వర్క్, ప్రదర్శని అంటే ఎగ్జిబిషన్స్, కిమ్మత్ కాస్ట్. ఓకే, సఫలత మీన్స్ సక్సెస్ఫుల్.
सो बाद में देखेंगे। सो बाद में देखिए सब लोग अपना पेज नंबर 68 निकालिए। सो इसमें देखिए पढ़ो बिट। सो इसमें आपको क्या दिया है, फिल इन द ब्लैंक्स दिया है। सो ये रब करती हूँ और हम लोग फिल इन द ब्लैंक्स लिखेंगे। क्या है देखिए, फिल इन द ब्लैंक्स पेज नंबर 68 में उचित शब्द से रिक्त स्थान भरिए मीन्स फिल इन द ब्लैंक्स। रोहित डैश है, क्या है, पत्रकार है, चित्रकार है। रोहित ఏమయ్యాడు, న్యూస్ పేపర్ తయారు చేయడానికి అయ్యాడు, పెయింటింగ్ చేయడానికి తయారయ్యాడు। चित्रकार क्या आएगा, चित्रकार అయ్యాడు। सो देखो डैश, वह डैश की शक्ति खो बैठा, सुनने की बोलने की। ఏమని తను కోల్పోయాడు, వినడానికి మాట్లాడడానికి కోల్పోయాడు। వినడం అంటే सुनने, सुनने की शक्ति खो बैठा। नेक्स्ट, एक दिन वह डैश में बैठा था, किधर बैठा था, बस में। बस ला కూర్చున్నాడా, బగీచాలో కూర్చున్నాడా, बगीचा, किसमें, बगीचा। सो आप फुल क्वेश्चन आंसर्स लिखेंगे फिल इन द ब्लैंक्स के। नेक्स्ट देखो, लोग उसकी चित्रों की डैश बुराई करते थे, प्रशंसा करते थे। తను అందరూ ఆ డ్రాయింగ్ చూసి చాలా మంది బాధపడి వాళ్ళని తిడుతున్నారా, ప్రశంసలు చేస్తున్నారా, స్తుతి చేస్తున్నారా। సో ప్రశంసా क्या करते थे, प्रशंसा करते थे। सो नेक्स्ट देखिए आप लोग, निम्नलिखित व्यक्तियों को क्या कहते हैं। सो जो आ बिट दिया है, क्या दिया है, आ बिट। ओके, सो ये आ बिट में आपको तो क्या दिया है, निम्नलिखित व्यक्तियों को। सो नीचे दिए जो आपको क्वेश्चन है, వాళ్ళని ఏమంటారు। सो देखो, जैसे चित्र बनाता है उसको चित्रकार कहते हैं। సో డ్రాయింగ్ చేసిన వాళ్ళకి ఏమంటారు, డ్రాయింగ్ చేసిన వాళ్ళకి చిత్రకార అంటాము। సో जो कविता लिखते हैं, కవిత అంటే పోయం చేసిన వాళ్ళని ఏమంటారు, పోయెట్ అంటారా, पेंटिंग अंटारा, पोएट अंटार कदा। सो जो कविता लिखते हैं उसको कवि कहते हैं। क्या कहते हैं, कवि कहते हैं। क्या कहते हैं, चित्रकार कहते हैं। सो उसको कविता जो लिखते हैं, जो पोएम तैयार చేసిన వాళ్ళని కవి అంటారు। ఎవరు ఏమంటారు, కవిగా అంటారు। ఇప్పుడు సాంగ్ ఉంది, సాంగ్ సింగర్ ని ఏమంటారు, సింగర్ అంటారా, రైటర్ అంటారా, సింగర్ అని అంటారు కదా। సో అలానే जो पोएम తయారు చేస్తారు, ఆ పాటని ఎవరు తయారు చేస్తారు, మన సింగర్ అంటే కవి అంటారు। సో अभिनय करते हैं उसको क्या बोलते हैं, हीरो बोलते हैं। अभिनय అంటే ఏంటిది, తను తయారు చేసిన అంటే ఇప్పుడు एग्जांपल अभिनय करने वाले कौन रहते हैं। సో ఏదైనా పిక్చర్ లా నాట్యం తయారు చేస్తున్నారు, సో उसको क्या बोलते हैं, हीरो बोलते हैं। क्या बोलते हैं, नाट्यम तैयार जिसमें, उसको हिंदी में क्या बोलते हैं, एक मिनट देखेंगे हम लोग। सो अभिनेता बोलते हैं। क्या बोलते हैं, अभिनेता, अभिनेता कहते हैं। సో అభినేత అంటే మనకు స్టేజ్ ద్వారా మనకి ఏదైనా నాట్యం, ఇప్పుడు మీకు చూడండి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే, మీరు హీరో చూస్తారు, హీరో ఏం చేస్తారు, హీరోయిన్ తోటి మాట్లాడతారు, డిషుమ్ చేస్తారు, తను ఏమంటారు, హీరో అంటే అభినేత। తని అభినయ్ అంటే తను చేయబోతున్నాడు, తని హీరో అంటాము। సో అలానే హిందీ में उसको अभिनेता कहते हैं। సో మాట్లాడబోతున్నాడు, అందులో చాలా ఉంటారు చూడు, చాలా పాత్రలు కనపడుతున్నాయి మీకు, హీరో పాత్రలు ఉంటాయి, కొన్ని మమ్మీ డాడీ పాత్రలు ఉంటాయి, చాలా మంది ఇట్లా సైడ్ కి కామెడీ చాలా ఉంటారు। సో उसको अभिनेता बोलते हैं। చేసి చూపెట్టిన వాళ్ళకు అభినేత। जो गाना गाते हैं उसको क्या बोलते हैं, సో ఎవరైనా పాటలు పాడిన వాళ్ళని ఏమంటారు, సింగర్ అంటారు। क्या बोलते हैं,
सिंगर। सो इसको हिंदी में क्या बोलते हैं? गायक बोलते हैं। क्या बोलते हैं? गायक, गायक कहते हैं। ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి, గాయక్ అంటే ఎవరు? సింగర్. సో మీ హిందీ పాటలైనా ఉంటుంది, ఏదైనా పాటలు మనం రాసుకున్నారు. సో కవి అంటే ఏంటిది? కవిత తయారు చేసేటోళ్ళు అండ్ పాట తయారు చేసిన అంటే ఒకటే, కానీ కవి అంటే తయారు చేయడం, గాయక్ అంటే పాడడం, సింగర్. సో చూడండి, మీకు సింగర్ వేరే ఉంటారు, राशि राइटर वेरे ఉంటారు. సో అలానే సో देखो इसमें क्या है, आपको दिया गया है जो कविता लिखता है उसको कवि कहते हैं, बराबर। जो अभिनय करता है उसको अभिनेता कहते हैं, जो गाना गाता है उसको गायक कहते हैं। समझ में आया आपको? सो ये है हमारा आ बिट भी कंप्लीट हुआ। सो जो इसके क्वेश्चन आंसर जो है, सो इसके क्वेश्चन आंसर्स मैं आपको व्हाट्सएप में भेजूंगी, तो तभी आप अपने CW नोट्स में लिखेंगे, उसको प्रैक्टिस करेंगे, बराबर। सो जब भी आपको एग्जाम टाइम में आपको ये कौन सा भी क्वेश्चन आंसर्स आएगा, तभी आपको लिखने के लिए आना चाहिए। सो तब तक हम लोग एक बार ये देखेंगे। तो देखो रोहित बगीचे में बैठा था, अब बताइए कि घूमने के लिए आप कहाँ कहाँ जाएंगे? सो रोहित पार्क ला కూర్చున్నాడు। సో అలానే మీరు ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు చూడండి, ఎలా ఎలా వెళ్ళిపోతారు? శబ్ద భండార్లా, शब्द भंडार, ओके। सो मैदान में जाएंगे, पेड़ के नीचे बैठेंगे, फर्स्ट, सेकेंड और थर्ड, ओके। ये ఇంకెక్కడ వెళ్తారు? గ్రౌండ్ కి వెళ్తారు. ఒకవేళ మీకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఇంకా ఎక్కడ దగ్గర వెళ్తారు? మీ చుట్టుపక్కల కంటే घर में बैठेंगे, घर में, ओके। सो ఇంట్లో వెళ్ళి కూర్చొని చేయబోతారు। से रोहित बगीचे में बैठा था, तो अब बताइए घूमने के लिए पार्क, सॉरी घर में नहीं जा सकते, पेड़ के नीचे बैठेंगे, मैदान में बैठेंगे और किधर? जू पार्क में जाएंगे, घूमने जाएंगे। चलो घूमने इकड़ेना వెళ్ళిపోతాము, ओके। सो देखो बाद में आपको भाषा की बात दी गई है। लड़का तेज दौड़ता है, लड़का धीरे धीरे चलता है। సో ఆ అబ్బాయి చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు। సో తర్వాత ఆ అబ్బాయి చాలా మెల్లమెల్లగా నడుస్తున్నాడు। సో देखो उसमें आपको क्या दिया है, ऊपर दिए गए वाक्यों में तेज और धीरे धीरे आदि शब्द संज्ञा या सर्वनाम द्वारा किए गए कार्य की विशेषता बताते हैं, उसे क्रिया कहते हैं। तेज एंड धीरे धीरे, सो చాలా వేగంగా एंड మెల్లె మెల్లెగా, धीरे धीरे और तेज, तेज एंड धीरे धीरे, ओके। धीरे धीरे, ఇది తేజం అంటే వేగంగా అండ్ ధీరే ధీరే అంటే మెల్లె మెల్లెగా। సో తేజ్ ఎవరు ఉరుకుతున్నాడు? ఆ అబ్బాయి। సో ఇది ఏం చేస్తున్నాడు? ఉరుకుతున్నాడు, క్రియ చేస్తున్నాడు। మెల్లె మెల్లె చేస్తున్నాడు, क्रिया చేస్తున్నాడు। सो इसमें देखो आपको क्या दिया है, ऊपर दिए गए वाक्यों में तेज और धीरे धीरे आदि शब्द संज्ञा या सर्वनाम द्वारा। सो उसमें संज्ञा क्या आया है? लड़का। सो उसको लड़का का नाम नहीं दिया है। सर्वनाम क्या आया है? दौड़ता है, चलता है। सो ये सर्वनाम में आया, समझ में आया आपको? सर्वनाम में क्या आया? दौड़ता है, चलता है। सो धीरे धीरे और तेज, उसमें क्या आया है? क्रिया అంటే ఏంటి? వేగంగా అండ్ మెల్లె మెల్లెగా। సో దాన్ని ఏమంటారు మనము? క్రియ చేస్తున్నాడు, వేగంగా పరిగెత్తడం అండ్ మెల్లె మెల్లెగా నడవడం, అది చేస్తున్న దాన్ని క్రియా విశేషణ అంటారు। ఏమంటారు? క్రియా విశేషణ అని అంటారు। సో देखो बाद में
अपना मनपसंद चित्र बनाकर उसके बारे में 2-3 वाक्य लिखिए. సో మీ ఇష్టం ఉన్న ఏదైనా మీ ఇష్టమైన మీ ఏదైనా డ్రాయింగ్ చేయగలుగుతారు మీరు. గణపతి అయినా ఏదైనా డ్రాయింగ్. ఇప్పుడు చూడండి, రోహిత్ ఒక చిన్న పిట్ట చిన్న బర్డ్స్ డ్రా చేశాడు. అలానే మీరు కూడా ఏదైనా బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా ఏదైనా మీకు వేరే ఏదైనా అనిపించినా అవి డ్రా చేసి దాని గురించి 2 లైన్స్ రాయండి. ఓకే. సో ఏ సృజనాత్మక అభివ్యక్తి అని అంటే మీ ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఓకే. सो ये लेसन हमारा कंप्लीट हुआ. इसके मीनिंग्स मैंने आपको दिए हैं और क्वेश्चन आंसर्स मैं आपको आपके व्हाट्सएप में भेजूंगी, तभी आप अपने CW में लिखिए, इसको प्रैक्टिस करिए. और इसके जो ग्रामर है, सो ग्रामर में इसके ग्रामर हम लोग लिखेंगे अभी. सो नहीं तो मैं इसके ग्रामर भी आपको क्या करूँगी, आपके व्हाट्सएप में ही भेजूंगी और तब भी आप अपने CW में लिखेंगे. ओके. सो जो दिया है वो आप कंप्लीट करिए और उसको प्रैक्टिस कीजिए. सो थैंक यू नाना.